బెత్షెమెషు అనేటువంటి పాఠాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. పోయినటువంటి వారంలో మనం ఒక పాఠాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏం పాఠం అనేది? ఏం పాఠం జ్ఞాపకం చేసుకున్నాం పోయినటువంటి ఆదివారంలో? మర్చిపోయారా అమ్మ? ఏం పాఠం జ్ఞాపకం చేసుకున్నాం? ఏదో అటు ఇటు చూస్తున్నారేమండి నేను అడుగుతుంటే. ఎఫ్ఫతా అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకున్నాం. ఎఫ్ఫతా అనగా తెరవబడుట అని అర్థము అనేటువంటి పాఠాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే ఈరోజు బెత్షెమెషు అనేటువంటి ఒక మాటతో ఈరోజు మనం పాఠంలోనికి వెళ్దాం. చూద్దాం మన బైబిల్ గ్రంథంలో నుంచి సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం. అందరం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనం. ఆ బండి బెత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలములోనికి వచ్చి అక్కడనున్న ఒక పెద్ద రాతి దగ్గర నిలవగా వారు బండి యొక్క కర్రలను చీల్చి ఆవులను యెహోవాకు దహన బలిగా అర్పించిరి. చలము. ఇక్కడ చదువుకున్నటువంటి మాటలో బెత్షెమెషు వాడైన యెహోషువ అనేటువంటి మాట కనిపిస్తూ ఉంది. ఈరోజు మన పాఠం పేరు కూడా ఏంటంటే బెత్షెమెషు. ఏంటి బెత్షెమెషు అని అంటే ఇది ఒక ప్రాంతానికి పెట్టబడినటువంటి పేరు. ఇది ఒక ప్రాంతానికి నిర్ణయించబడినటువంటి పేరు. ఈరోజు మనం ఉన్నటువంటి ప్రాంతాలకు ఎలాగైతే పేర్లు కలిగి ఉన్నామో అలాగే అప్పటి కాలంలో ఒక ప్రాంతానికి ఉన్నటువంటి పేరు ఏంటంటే బెత్షెమెషు అనేటువంటి పేరు. దీన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఏంటి బెత్షెమెషు? ఇందులో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏముంది అనేటువంటి విషయాలను మనం ఆలోచిస్తే మరొక మాట నేను చదువుతాను, చూడండి ఒకసారి ఆ వాక్య భాగంలో. ఆ బండి బెత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలములోకి వచ్చి అక్కడనున్న ఒక పెద్ద రాతి దగ్గర నిలవగా. అంటే మనకేమర్థమైంది ఈ మాటల్లో అని అంటే, ఏదో ఒక బండి వచ్చిందట. ఈ బండి బెత్షెమెషు అనేటువంటి ఒక ప్రాంతంలో ఉన్నటువంటి యెహోషువ అనేటువంటి వ్యక్తి యొక్క పొలము దగ్గరకు వచ్చి ఒక రాతి దగ్గర, ఆ పొలము దగ్గరట ఒక పెద్ద రాయి ఉన్నదట. ఆ రాతి దగ్గర నిలవబడ్డదట. ఏంటిది నిలవబడ్డది? ఏం నిలవబడ్డదండి అమ్మ? మీరు కొంచెం యాక్టివ్గా నాకెళ్ళి. ఏం నిలవబడ్డదట? ఆ పెద్ద రాతి దగ్గర ఒక బండి వచ్చి. ఏంటి ఆ బండి అని అంటే చెప్తాను, నేను అదంతా వివరంగా చెప్తాను. ఒక బండి వచ్చట బెత్షెమెషు అనేటువంటి ఒక ప్రాంతానికి లేదా ఒక ఊరికి వచ్చి ఆ ఊరిలో ఉన్నటువంటి యెహోషువ అనేటువంటి వ్యక్తి పొలము దగ్గరికి వచ్చి ఆ పొలము దగ్గర పెట్టబడినటువంటి ఒక పెద్ద రాతి దగ్గరికి సమీపానికి వచ్చట ఆ బండి అక్కడ నిలిచిపోయిందట. ఇంతకీ ఏంటి ఆ బండి? అక్కడికి వచ్చి ఎందుకు నిలబడింది? ఆ బండిని గురించి ఎందుకు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో, ఈ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి 26 పుస్తకాలలో ఒక పుస్తకం అయినటువంటి ఈ సమూయేలు మొదటి గ్రంథంలో ఎందుకు రాయబడింది? ఏంటి ఇంతకీ బెత్షెమెషు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తే దీనికి అసలు వెనుక ఏం జరిగింది, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, దీని వెనుక ఉన్నటువంటి కొన్ని విషయాలను నేను మీకు పరిచయం చేస్తాను. ఇవన్నీ కూడా మనకు బాగా పరిచయం ఉన్నటువంటి మాటలే, చాలా టూకీగా నేను చెప్తాను. ఇవన్నీ రిఫరెన్స్లు ఏం నేను చెప్పను. పైన ఉన్నటువంటి మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోవచ్చు. ఈ మా మొదటి సమూయేలు గ్రంథంలోనే 4-5 వచనాలు, 4-5 అధ్యాయాలు ఉంటాయి. ఏం జరిగింది అని అంటే మనందరికీ తెలుసు, ఎప్పుడు కూడా చాలాసార్లు నేను జ్ఞాపకం చేశాను. ఏంటి అని అంటే ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి ఒకనాటి కాలంలో నిలబడ్డారు. నిలబడినప్పుడు ఆ యుద్ధంలో తలపడినప్పుడు వాళ్ళు సుమారుగా 3000 మంది చనిపోయారు. ఆ తర్వాత వారంతా కలిసి ఒక ఆలోచన చేశారు. ఏం ఆలోచన చేశారంటే మన మధ్యలో
దేవుడు లేడు కాబట్టి మనము 3000 మందిని కోల్పోయాము, కాబట్టి దేవుడు మన మధ్యలో ఉంటే దేవుడు మనకి ఇశ్రాయేలీల మీద ఫిలిస్తీన్ల మీద మనకు విజయాన్ని దేవుడు ఇస్తాడు అనేటువంటి ఒక ఆలోచన ఇశ్రాయేలు పెద్దలంతా కలిసి చేసి ఆ దేవుడి యొక్క సూచనగా ఉన్నటువంటి నిబంధన మందస్సాన్ని వారి మధ్యలోనికి తెప్పించుకున్నారు. ఈ విధంగా ఆ నిబంధన మందస్సం వారి మధ్యలోకి వచ్చాక వారు విజయోత్సవంతో కేకలు వేస్తూ ఆ మందస్సాన్ని కలిగినటువంటి వారై తిరిగి ఫిలిస్తీన్లతోటి మరలా యుద్ధానికి తలపడుతూ వచ్చారు. ఈ విధంగా యుద్ధానికి తలపడినప్పుడు మరలా 1000 మంది చనిపోతూ వచ్చారు. సుమారుగా 30,000 కాల్వలమేమో చనిపోతూ వచ్చారు. ఈ 30,000 కాల్వము చనిపోవటమే కాకుండా ఆ నిబంధన మందస్సానికి ఉన్నటువంటి వారు, సేవ చేసేటువంటి వారు, ఒఫ్ని ఫినెహాసులైనటువంటి వారు చనిపోవటమే కాకుండా, ఇకపోతే యాజకత్వం చేస్తున్నటువంటి ఆనాటి కాలంలో ఏలి అనేటువంటి ఒక యాజకుడు, ఆయన చనిపోవటమే కాకుండా అనేక మంది కత్తివాత చేత ఖడ్గము చేత చంపబట్టమే కాకుండా ఈ మందస్సం కూడా ఈ ఫిలిస్తీన్లు ఎత్తుకొని పోవటం జరుగుతూ వచ్చింది. అంటే వారి ప్రాంతానికి తీసుకొని పోతూ వచ్చారు. అలా ప్రాంతానికి తీసుకొని పోయినప్పుడు ఎక్కడికి తీసుకెళ్లారా అంటే వారు అష్టోదు అనేటువంటి వారి ప్రాంతానికి తీసుకెళ్లారు. ఫిలిస్తీన్ల దేశంలో అష్టోదు అనేటువంటి ఒక ప్రాంతం, ఒక ఊరిలోనికి వారు తీసుకెళ్లారు. అక్కడ వారి యొక్క నిబంధనల ప్రకారము దానిని ఆ విధంగా వారు ఆ యొక్క గుడిలో వారు దాన్ని ఉంచుకొని అక్కడ కొన్ని దినాల తర్వాత మరలా గాతు అనేటువంటి ప్రాంతానికి తీసుకెళ్లారు. గాతు అనేటువంటి ప్రాంతం నుంచి మరలా వేరొక ప్రాంతానికి తీసుకెళ్లారు. ఏ ప్రాంతం తీసుకెళ్లారంటే వారు ఎక్రోను అనేటువంటి ప్రాంతానికి తీసుకెళ్లారు. ఈ విధంగా ఆ ఎక్రోను ప్రాంతం నుంచి తిరిగి మరలా ఎక్కడికి వచ్చిందయ్యా అది అని అంటే తిరిగి మరలా ఈ యొక్క ఫిలిస్తీన్ల దేశము దాటి ఇశ్రాయేలీల దేశానికి సరిహద్దు ప్రాంతమైనటువంటి బెత్షెమెషు అనేటువంటి ప్రాంతానికి తీసుకురాబడింది. ఇది దానికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ అన్నమాట. ఎందుకండి ఇదంతా జరిగింది, ఇదంతా ఎందుకు మరి జ్ఞాపకం చేసుకోవాలి అంటే ఇశ్రాయేలీలు ఏ యొక్క మందస్సాన్ని అయితే వారు కోల్పోతూ వచ్చారో ఆ మందస్సము ఫిలిస్తీన్లు తీసుకొని వెళ్ళారు. ఎక్కడికి అంటే అష్టోదు అనేటువంటి తమ ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆ ప్రాంతంలో వారి నియమాల ప్రకారంగా ఏంటంటే వారికి ఒక విజయం వచ్చింది. ఏ విజయం వచ్చిందంటే ఇశ్రాయేలీల మీద విజయం వచ్చింది. ఎందుకు ఇది గొప్పగా వారు భావించారంటే ఐగుప్తీయులు సైతము కూడా ఇశ్రాయేలీల ముందు ఓడిపోయినటువంటి పరిస్థితి, ఐగుప్తులు సైతము ఇశ్రాయేలీల దేవుడు ముందు సాగిలపడినటువంటి పరిస్థితి, ఐగుప్తుల యొక్క దేవతలు సైతము ఇశ్రాయేలీల యొక్క దేవుని ఎదుట వారు కూలిపోయినటువంటి సంగతి. కాబట్టి ఇంతటి బలమైనటువంటి ఇశ్రాయేలీలు మనం గెలిచాము, ఆ ఇశ్రాయేలీలు కలిగినటువంటి దేవుని కూడా మనం గెలిచాము అనేటువంటి ఒక ఆలోచనతోటి వారు మా దేవుడే గొప్ప అనేటువంటి ఆలోచనతో మా దేవుడు ఎవరయ్యారంటే అష్టోదు అనేటువంటి దేవతా దేవుడు మాకున్నారు కాబట్టి ఈ దేవత యొక్క గుడిలోనికి ఈ మందస్సాన్ని ఉంచాలి అనేటువంటి ఒక నిర్ణయంతో ఈ ఇశ్రాయేలీల యొక్క మందస్సాన్ని, దేవుని మందస్సాన్ని అష్టోదు అనేటువంటి ప్రాంతంలో దాగోను అనేటువంటి గుడిలోకి తీసుకొచ్చారు. ఇలా తీసుకొచ్చి ఆ గుడిలో దాన్ని పెట్టేశారు. తిరిగి దాని యొక్క గుడి తలుపులు మూసేశారు. ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. నెక్స్ట్ వెంటనే ప్రాతకాలమున అనేటువంటి మాట చూద్దాం ఒకసారి. ఆ 5వ అధ్యాయంలో 1-2 వచనాలు ఉంటాయి చూడండి. ఫిలిస్తీన్లో దేవుని మందస్సమును పట్టుకొని ఎబినేజర్ నుండి అష్టోదుకు తీసుకొని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దానిని ఉంచిరి. అయితే మరునాడు యెహోవా మందస్సం ఎదుట అష్టోదు వారు ప్రాతకాలమున లేవగా దాగోను యెహోవా మందస్సం ఎదుట నేలన బోర్లబడి ఉండెను. ఏం జరిగిందట అక్కడ ఉన్నటువంటి విషయం అంటే నేను తర్వాత చాలా త్వరగా చెప్తాను. నేను ఏం జరిగిందట అమ్మ మీరు చెప్పండి. ఏం జరిగిందట వాళ్ళు చెప్తారట. అమ్మ ఏం జరిగిందట? ఋతమ్మ మీరు నాకెళ్ళి చూడకపోతే నేను మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తాను. నేను కొంచెం డేంజర్ నాతోటి. ఏం జరిగిందంటే ఇక్కడ అష్టోదు అనేటువంటి ఆ యొక్క గుడిలో వారిని ఆ యొక్క మందస్సాన్ని తీసుకొచ్చి తలుపులేశారట. తిరిగి ప్రాతకాలమున అంటే వారికి ఒక వాడుకుంది, ఒక
ఆచారం ఉంది, ఒక నియమం ఉంది. ఏంటి ఆ నియమం అంటే, ప్రాతకాలం అంటే ఏమనుంది అంటే ఇంగ్లీష్లో ఎర్లీ టుడే అని ఉంది. అంటే చాలా త్వరగా, పెందల కాడ, మన భాషలో చెప్పాలంటే ఇంకా చీకటి ఉండగానే, ఇంకా తెల్లవారక ముందే వారట వారి గుడి తలుపులు తెరవటానికి పోయారట. అలా గుడి తలుపులు తెరవగానే ఏం సన్నివేశం కనబడింది వారికి అని అంటే, ఆ యెహోవా మందస్సం ఎదుట ఈ యొక్క దాగోను అనేటువంటి విగ్రహము నేల మీద పడిపోయిందట. అయ్యో ఏంటి అని చెప్పి వాళ్ళు మరలా ఆ ఉన్నటువంటి స్థానంలో విగ్రహాన్ని నిలబెట్టారు. తిరిగి దానికి చేయాల్సినటువంటి నైవేద్యాలు ఏదో దానికి చేసేసారు. ఆనాటి దిన కార్యక్రమం పూర్తి అయిపోయింది. మరలా తలుపులు వేసారు, వెళ్ళిపోయారు. సెకండ్ డే మరలా ఎర్లీ టుడే, మరలా ప్రాతకాలంలో మరలా వచ్చేసారు. ప్రాతకాలం అని ఎందుకు ఇన్నిసార్లు అంటున్నానంటే, ఇది క్రైస్తవ జీవితంలో చాలా అవసరం. ఇది సాధారణంగా ఈ ఒక్క విషయంలో నేను మా ఇంట్లో కూడా వారవలేను. నేను అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, పెందల కాడ ఎవరైనా లేవకపోతే మా ఇంట్లో సైతం అస్సలు సహించలేను. నేను కావాలని బాగా సౌండ్ పెడతాను పాటలు, లేదా నీళ్లు చల్లుతూ ఉంటా, లేదా ఒకటే ఇసుగిస్తూ ఉంటా. ఎందుకు అనంటే అస్సలు నిద్రపోకూడదు. ఎప్పుడో ప్రాతకాలం ఇంకా తెల్లవారక ముందు ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో గడపాలి. ప్రార్థన చేస్తావో, వాక్యం చదువుతావో, వాక్యం వింటావో, పాటలే పాడతావో, పాటలు వింటావో, ఏదైనా చేసుకో. కానీ పడకల మీద పడుకుంటే మాత్రానికి నా వల్ల కాదు. నేను ఓర్వలేను. నేను పడుకొని ఇంకో వాళ్ళని పడుకోలేను. ఈ ఒక్క విషయంలో ఐఎమ్ వెరీ వీక్నెస్. సరే, అయితే వారట ఎవరు వారు అనంటే, అన్యజనులైనటువంటి వారు, వారి యొక్క నమ్మకత్వం ప్రకారంగా విగ్రహాలకు మొక్కుతున్నటువంటి వారు, విగ్రహాల వైపు వారు, ఇక ఆ యొక్క విశ్వాసాన్ని కలిగినటువంటి వారు సైతము కూడా ఏం చేస్తున్నారంటే, ప్రాతకాలమున లేచి వారి నియమం ప్రకారముగా తమ దేవునికి వారు దర్శించుకోవటానికి వెళ్ళినప్పుడు జరిగినటువంటి సంగతి. తిరిగి మరలా ఎర్లీ టుడే మార్నింగ్ మరలా వెళ్ళారట. రెండోసారి వెళ్తే ఆ యొక్క గుడి తలుపులు తీయగానే దారబంధాల దగ్గర కనపడుతున్నాయట. ఏంటి అని అంటే, తొనకలుగా చేయి కనపడుతున్నాయట. ఈ రెండు అరచేతులు కొట్టివేయబడి, తల కొట్టివేయబడి, ఒట్టి మొండం ఒకటి మరలా దేవుని మందస్సం ఎదుట బోర్లబడి ఉండటం కనబడతా ఉంది. ఇదంతా వారు చూసి, ఇదేదో మనకు జరిగిపోయింది, ఎందుకు ఇలా జరుగుతూ ఉంది అని చెప్పి ఫిలిస్తీన్ల సర్దారులను, అంటే ఆ యొక్క ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క వారందరినీ, పెద్దలందరినీ పిలిపించి వారు కొన్ని సమాచారాలు సేకరించారు. ఏంటి అని అంటే, ఇగో దేవుని యొక్క, ఈ యెహోవా యొక్క భారము మన మీద పడిపోయింది కాబట్టి ఇది మన మధ్యలో ఉండటానికి లేదు. ఇంతకుముందు మనం చాలా బాగుండే వాళ్ళం, ఇంతకుముందు మనం నైవేద్యాలు ఇచ్చేటువంటి వాళ్ళం, ఇంతకుముందు మనం ఎన్నో ఆ యొక్క పూజలు చేసేటువంటి వాళ్ళం, ఇంతకుముందు ఎన్నో వాటిని అర్పించుకునేటువంటి వాళ్ళము. కానీ ఇప్పుడైతే కనీసం ఆ గుడి వైపు వెళ్ళటానికి కానీ, లేదా ఆ యొక్క ఆలయంలో అడుగు పెట్టాలన్నా కూడా ఇది మా వల్ల అవ్వట్లేదు. కాబట్టి ఈ విషయంలో మీరు పరిష్కారం చేయాలని చెప్పి ఫిలిస్తీన్ల సర్దారులంతా కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. ఏంటి నిర్ణయం అంటే, ఈ మందస్సము వేరొక ప్రాంతానికి పంపించేద్దాం, ఇది మన మధ్యలో అవసరం లేదు అని చెప్పి అక్కడ నుంచి వేరొక ప్రాంతానికి పంపించారు. ఎక్కడ పంపించారంటే, గాతు అనేటువంటి ప్రాంతానికి పంపించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత, ఈ గాతు ప్రాంతానికి వెళ్ళిన తర్వాత, ఆ గాతు ప్రాంతంలో ఏం జరుగుతూ ఉందంటే, మరలా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ కూడానట రహస్యమైనటువంటి స్థలాలలోనట దేవుడట గడ్డలను రప్పించాడట. ఈ విధంగా వారికి ఆ విధంగా వచ్చేసరికల్లా వాళ్ళంతా ప్రాణభయంతో వారంతా కలిసి ఏం చేశారంటే, మళ్ళా ఫిలిస్తీన్ల సర్దారు పిలిపించి, ఏంటి నాయనా మీరు చేసిన పని, ఇది మాకు ఈ విధంగా ఉండనవసరం లేదు, మా ప్రాణాలు మేము కాపాడుకోవాలి, మా ప్రాణాలు మేము నిలుపుకోవాలి, కాబట్టి ఈ మందస్సం ఇక్కడ నుంచి తీసుకువెళ్ళండి, ఇక్కడ మాకు అవసరం లేదు అని చెబితే, మళ్ళా గాతు ప్రాంతం నుంచి మరలా ఎక్రోను అనేటువంటి ప్రాంతానికి వెళ్ళింది. అక్కడ కూడా చాలా సమస్యలు, అక్కడ కూడా ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు కలగజేస్తూ వచ్చాడు దేవుడు. ఆ విధంగా కలగచేసినటువంటి దాంట్లోంచి తిరిగి వాళ్ళు చివరికి ఏ నిర్ణయానికి వచ్చారంటే, ఇక ఇవన్నీ మన వల్ల కాదు, కానీ ఇది ఏ స్థలంలో నుంచి అయితే తీసుకొచ్చామో తిరిగి మరలా ఆ యొక్క స్థలానికి దీన్ని పంపించేద్దాం, ఇది మనకొద్దు, ఈ దేవుని ఎదుట మనం నిలబడలేము, ఈ దేవుని ఎదుట మనము ఆయనకి ఎదురుగా నిలబడలేము, కాబట్టి ఇది మన మధ్యలో ఉండకుండా మనం ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆలోచన చేసి వారు ఒక కొత్త ఆలోచన చేశారు. ఏంటి కొత్త ఆలోచన అంటే, ఒక కొత్త బండిని తయారు చేశారట. ఒక ఎడ్ల బండి లాంటిది,
ఒక కొత్త బండిని తయారు చేసి ఆ బండిని తోలటానికి 2 పాడి ఆవులను తీసుకొచ్చారు. 2 పాడి ఆవులను తీసుకొచ్చారు. అంటే పాడి ఆవులను ఎందుకని అంటున్నానంటే అవి ఎప్పుడు కూడా బరువు మొయ్యనటువంటి ఆవులు అన్నమాట. ఎందుకంటే ఎద్దులకు ఏం చేస్తారు, కాడి కడతారు, ఆవులకు కడతారా, కట్టరు. కానీ పాడి ఆవులను తెచ్చారు. వాటికి పిల్లలు కూడా ఉంటూ వచ్చాయి. ఆ పిల్లలు వేరొక స్థలంలో కట్టివేసి ఈ యొక్క పాడి ఆవుల మీద కాడి పెట్టి ఆ కొత్త బండి మీద దేవుని మందస్సాన్ని పెట్టి తిరిగి దాని యొక్క పరిహారార్థము నిమిత్తమై వారు కొన్ని వాటిని దేవునికి సమర్పించుకొని ఆ బండిని అట వదిలిపెట్టేశారు. ఈ బండి ఎక్కడికైతే వెళ్తుంది, ఎందుకు ఆ బండిని తోలడానికి మనిషి లేడు. ఆ బండి ఎటు వెళ్ళాలో దిశ చూపించడానికి ఏ ఒక్క వ్యక్తి లేడు. దానిని రూట్ చూపించడానికి లేదా ఈ మార్గంలో వెళ్ళాలని సూచించడానికి ఏ ఒక్కరిని పెట్టకుండా అది ఎటైతే వెళ్ళిపోతుందో అటు వెళ్ళనియండి, ఇది మన మధ్యలో ఉండకుండా ఉండాలి, మనకు కావాల్సింది అంతే అని చెప్పి వాళ్ళంతా ఒక నిర్ణయానికి వచ్చి ఫిలిస్తీన్లో నుంచి 5 వ్యక్తులను ఎంపిక చేసుకున్నారు. వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ఈ 5 వ్యక్తుల యొక్క పని ఏంటంటే ఈ బండి ఎక్కడ దాకా వెళ్తుందో మీరు వెనకగా ఉండి చూడండి, దూరంగా ఉండి చూడండి. ఆ బండికి మనిషి లేడు, ఆ బండి మీద మందసం పెట్టబడింది, తిరిగి అది వెళ్ళగొట్టబడాలి. అది ఎక్కడికి వెళ్ళినా సరే ఇది ఒకవేళ అది మన దేశము, ఈ ఫిలిస్తీన్ల దేశము దాటి వెళ్ళిందా మనం అదృష్టవంతులమే. ఎందుకనంటే ఈ దేవుడు ఈ కీడు నుంచి మనల్ని తప్పించాడు అనేటువంటి సూచనను మనం భావించవచ్చు అనేటువంటి ఒక నిర్ణయాన్ని ఫిలిస్తీన్ల సర్దారులు తీసుకొని ఓకే అని చెప్పుకున్నారు. ఆ విధంగా వాళ్ళు ఆ ఫిలిస్తీన్ల సర్దారులు చెప్పినటువంటి నియమ ప్రకారం, ఆ యొక్క ఆలోచన ప్రకారంగా వారు చేసి ఆ బండి మీద మందసాన్ని ఎక్కించి దాన్ని పోనిచ్చేశారు. ఇప్పుడు ఆ బండి వెళ్తా ఉంది. ఎక్కడ దాకా వెళ్ళిందట అది? ఇప్పుడు వచ్చేద్దాం 14లోకి. ఆ బండి ఎక్కడికి వెళ్ళిందటమ్మా? ఆ బండి నేను అందుకే మీరు రిఫరెన్స్, ఫస్ట్ రిఫరెన్స్ మీరు చదివారు, అందుకే అందరం కలిసి చదువుదాం అన్నాను నేను. ఆ బండి బెత్షెమెషు వాడైన యెహోషువ పొలము యొక్క ఒక పెద్ద రాతి దగ్గర నిలవబడేను. ఎక్కడికి వచ్చి ఆగిందట బండి? దేశము దాటి వచ్చింది. జాగ్రత్తగా వినాలి. ఫిలిస్తీన్ల దేశపు సరిహద్దులు దాటి ఇశ్రాయేలీల దేశము ఏదైతే ఉందో నైరుతి దిశమున ఉన్నటువంటి బెత్షెమెషు అనేటువంటి ఒక ప్రాంతంలో సరిహద్దు అది. మన యొక్క ఇండియాకి ఎలాగైతే కొన్ని సరిహద్దులు ఉన్నాయో, కొన్ని రాష్ట్రాలు సరిహద్దులుగా నియమించబడ్డాయో, అలాగే ఫిలిస్తీన్ల దేశానికి ఇశ్రాయేలీల దేశంలో నైరుతి దిశలో ఉన్నటువంటి ఆ యొక్క భాగానికి సరిహద్దు ఉన్న ప్రాంతమే బెత్షెమెషు. ఈ బెత్షెమెషు అనేటువంటి ప్రాంతంలోనికి వచ్చి యెహోషువ అనేటువంటి ఒక పొలము దగ్గరకు వచ్చి ఆ పొలములో ఉంచబడినటువంటి ఒక పెద్ద రాతి దగ్గరకు వచ్చాక అప్పుడు బండి నిలబడింది, ఆగిపోయిందట. ఇలా నిలబడిపోయినటువంటి ఈ బండి దగ్గరకు ఇప్పుడు ఈ బెత్షెమెషు ప్రాంతపు వాసులు బండి దగ్గరికి వస్తున్నారు. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి 15వ వచనంలో. లేవీయులో యెహోవా మందస్సమును బంగారపు వస్తువులు గల ఆ చిన్న పెట్టెను దించి ఆ పెద్ద రాతి మీద ఉంచగా ఆ దినమున బెత్షెమెషు వారు యెహోవాకు దహన బలులు అర్పించి బలులను వధించిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంతకేం జరిగిందట ఇక్కడ? ఆ బండిని ఆ విధంగా ఫిలిస్తీన్లు చేతులు దులిపేసుకున్నారు. ఆ వదిలిపెట్టబడినటువంటి బండి దేశపు సరిహద్దులు దాటి ఇశ్రాయేలీల దేశంలో ఉన్నటువంటి నైరుతి దిశలో ఉన్నటువంటి ఆ యొక్క బెత్షెమెషు అనేటువంటి ప్రాంతానికి వచ్చి ఒక పొలం దగ్గర ఒక రాతి దగ్గరకు వచ్చి అక్కడ స్టాండ్ అయిపోయింది, నిలబడిపోయింది. ఆ ప్రాంతపు వాసులు ఎవరట? బెత్షెమెషు ప్రాంతపు వాసులు ఎవరట? ఎవరు వచ్చారు బండి దగ్గరికి? ఎవరు వచ్చారండి బండి దగ్గరకు? అక్కడున్న మాట ఏమ్మా, లేవీయులో. అదేంటండి బెత్షెమెషు ప్రాంతంలో యెహోషువ గారి పొలం దగ్గరకు వచ్చాక లేవీయులు ఎలా వచ్చారు అని అంటే, ఈ బెత్షెమెషు అనేటువంటి ప్రాంతము లేవీయులకు ఇవ్వబడింది. అహరోను సంతతి నుంచి వచ్చినటువంటి లేవీయులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ బెత్షెమెషు అనేటువంటి ప్రాంతము వారికి అది ఇవ్వబడింది. దేవుడు అది ఇచ్చాడు. అంటే ఆ ఊర్లో ఎవరుంటారయ్యా ఎక్కువగా అంటే చాలాసార్లు కొన్ని ఊర్లు అంటారు. నేను ఒక ఊరు వెళ్ళాను. ఆ ఊరి పేరు ఏంటంటే కమ్మవారిపాలెం. కమ్మవారిపాలెం ఊరి పేరమ్మా. తెనాలు దాటాక రేపల్ల దాటాక ఉంటుంది. ఇక్కడ కాదు, రేపల్ల దాటాక ఉంటుంది.
నేను కమ్మవారి పాలెం అంటే సరే ఊరి పేరు అదేమని అనుకున్నాను. వాస్తవానికి ఊరి పేరు అదే, ఊళ్ళో మొత్తం కూడా అదే. అందుకే ఈ పేరు పెట్టారా అనుకున్నాను నేను. అంటే ఆ ఊరిలో ఆ గింజ తప్ప వేరే గింజలు లేవు, ఇక ఆ ఒక్క గింజే ఉంది. అంటే ఇలా కొన్ని ఉంటాయి, కొన్ని ఊర్లు ఉంటాయి. ఎలా ఉంటుందంటే ఆ ఊర్లో నుండి 90% వాళ్ళేనండి అంటారు, ఆ ఊర్లో నుండి అసలు 100% మొత్తం వాళ్ళేనండి అంటారు. నేను ఒక ఊరు పోయాను ఒకసారి వర్క్ చేయడానికి. ఆ కృష్ణానది బల్లకట్టు దాటి అవతలికి పోతే మొత్తం ఎటు చూసినా రెడ్లే. ఎందుకు పోయాను రా బాబు అని అంటే, క్రిస్మస్ పండగ అప్పుడు నాకు కొన్ని ఆర్ట్లు ఉన్నాయిలేండి, ఆర్ట్ చేయడానికి అక్కడికి పోయాను నేను. అందరూ వేపించుకుంటా ఉన్నారు. ఏంట్రా బాబు అందరు ఇలా ప్రతి ఇంటికి పిలిపిస్తున్నారు అని అంటే, కారణం ఏమీ లేదు, మా పండగ వస్తుంది. ఏం పండగ? క్రిస్మస్ పండగ. ప్రతి ఇల్లు అదే. ఏంటి మనోళ్ళే? మనోళ్ళు మొత్తం రేట్లే, ఏ గింజలేదన్నమాట. ఇట్లా కొన్ని ప్రాంతాలు ఉంటాయి. అలాగే ఈ బెత్షెమెషు అనేటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారెవరయ్యా అంటే లేవీయులు ఉన్నారు. అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పాదిరి గారులు ఉన్నటువంటి ప్రదేశం అది. మన భాషలో చెప్పాలంటే అయ్యగారులు ఉన్నటువంటి ప్రదేశం అది. మన భాషలో చెప్పాలంటే యాజకులు నివసిస్తున్నటువంటి ప్రదేశం అది. మన భాషలో చెప్పాలంటే దేవుని యొక్క మందిరపు సేవా కార్యక్రమాలు జరిగించుచున్నటువంటి లేవీయులు ఉన్నటువంటి ప్రాంతము ఈ బెత్షెమెషు ప్రాంతము. అంటే ఇప్పుడు ఎవరి దగ్గర ఎక్కడికి వచ్చి ఆగింది బండి? ఇక ఈ లేవీల మధ్యలోకి వచ్చి, యాజకత్వం చేస్తున్న వారి మధ్యలోకి వచ్చి, దేవుని పరిచర్య చేసే వారి మధ్యలోకి వచ్చి, సంఘ కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారి మధ్యలోకి వచ్చి, దేవునికి నైవేద్యాలు ఇచ్చేటువంటి వారి మధ్యలోకి వచ్చి, దేవునికి బలులు అర్పించేటువంటి వారి మధ్యలోకి వచ్చి అక్కడ ఆగిందండి. అంటే దేవుడు ఏం చేశాడు దాన్ని? బండికి డ్రైవర్ లేడు, దిశ చెప్పేవారు లేరు, చూపించేవారు లేరు, సూచించేవారు లేరు. కానీ అలా వదిలిపెట్టి ఫిలిస్తీన్ల సర్దారులు 5 వ్యక్తులు గవిని బయట నిలబడి చూస్తా ఉన్నారు. ఈ బండి ఎటు పోద్ది, దేశపు సరిహద్దు దాటిందా, ఐఆమ్ సేఫ్. అలా దాని కొరకు వాళ్ళు నిలబడి చూస్తూ ఉంటే దేశపు సరిహద్దు దాటింది, ఫిలిస్తీన్ల దేశపు సరిహద్దు దాటి బెత్షెమెషులోకి వెళ్ళిపోగానే ఇక వీళ్ళ ఆనందం మామూలుగా లేదు. ఎందుకనంటే మనం బ్రతికి బయటపడ్డాం రా బాబు. ఎందుకంటే ఆ దేవుని నిబంధన మందసం మన దేశపు సరిహద్దులు దాటిపోయాయి, ఇక మనకి ఏ అపాయం లేదనుకున్నారు వాళ్ళు. ఇక వీళ్ళు హ్యాపీ అయ్యారు, వీళ్ళు వెళ్ళిపోయారు. హాయిగా ఈ బెత్షెమెషు ప్రాంతంలోకి వచ్చింది. వీళ్ళంతా హ్యాపీగా ఏం చేస్తున్నారట? వాళ్ళు ఏం చేశారమ్మా? ఏం చేశారు? 15లో మనం చదువుకున్నాం కదా. ఏం చేశారు వాళ్ళు? దేవునికి బలులు అర్పిస్తా ఉన్నారు. ఆ వచ్చినటువంటి కొత్త బండికి కట్టినటువంటి ఆవులు, పాడి ఆవులు ఏదైతే ఉన్నాయో, ఈ ఆవులను ఆ బండి యొక్క కర్రలను చీల్చి ఈ ఆవులను దహన బలిగా అర్పించి వాళ్ళు చాలా సంతోషంతో నిబంధన అదే దేవుని యొక్క మందస్సాన్ని క్రిందకి దించారట. చాలా హ్యాపీ, ఫుల్ హ్యాపీ. అవునా కదా? ఎందుకో దేవుడు మమ్మల్ని కోరుకున్నాడు. ఎక్కడో మేము మందస్సాన్ని ఎత్తుకొని పోయారని మేము విన్నాం, మా గుండెలు పగిలిపోయాయి, శత్రు దేశంలో అది ఉంటుందని మేము విన్నాం. కానీ ఇప్పుడు ఆ నిబంధన మందస్సాన్ని వారంతటా వారే మా దేశంలోనికి వచ్చే విధంగా ఇగో ఈ కార్యక్రమాలు చేశారు. వాళ్ళు బలులు అర్పించారు, వాళ్ళు నైవేద్యాలు అర్పించారు, అన్ని చేసి వాళ్ళే ఒక బండిని కట్టి మా ప్రాంతంలోకి వచ్చేటట్టుగా చేశారు. కాబట్టి ఐఆమ్ సో లక్కీ అనుకొని చాలా హ్యాపీ అవుతా ఉన్నారు వీళ్ళంతా కూడా. దేవుడు సెలెక్ట్ చేస్తున్నాడు. దేవుడు వచ్చాడు అక్కడికి, వారి మధ్యలోకి వచ్చాడు, బండి వచ్చి ఆగింది, హాయిగా దించుకున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ ఒక కార్యం జరిగింది వారి మధ్యలో. ఈ బెత్షెమెషు ప్రాంతంలో ఒక చరిత్రలోనే కన్నీళ్లతో నిండినటువంటి ఒక కార్యం జరిగింది. ఏంటనేది మనం చూద్దాం. ముందుకెళ్తే 19వ వచనంలోకి వచ్చేద్దాం. 19వ వచనం. బెత్షెమెషు వారు అంటే ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు అందులో? లేవీయులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, పాదిరులు ఉన్నారు, అయ్యగారులు ఉన్నారు, పాస్టర్లు ఉన్నారు, సంఘ పెద్దలు ఉన్నారు. ఇక దేవుడు అంటే తెలియని వారు ఎవరు లేరనమాట. మా దేవుడు అని గుండెలు బాదుకునే ప్రతి ఒక్కడు కూడా ఆ బెత్షెమెషులో ఉన్నారు. ఈ బెత్షెమెషు వారు యెహోవా మందస్సమును తెరచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో 50,070 మందిని మొత్తెను. యెహోవా దెబ్బతో అనేకులను మొత్తగా జనులు దుఃఖాక్రాంతులైరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏంటండి అసలు ఎట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు? అసలు ఏం జరుగుతుందని అనుకున్నారు? తిరిగి ఏం జరిగింది? అసలు హాయిగా వాళ్ళంతా చాలా హ్యాపీగా ఉన్నారు, బలులు అర్పించారు,
ఇంటింటికి, అందరి ఇంటింటికి తిరిగి ఇక మందస్సం మన మధ్యలోకి వచ్చింది, మందస్సం మన మధ్యలోకి వచ్చిందని ఓ శుభవార్తను చెప్పుకున్నారు, చాటుకున్నారు, పండుగలాగా చేసుకున్నారు దాన్ని. తిరిగట వారి మధ్యలో ఏం జరిగింది? ఎంతమంది అట? 50,070 మందినట దేవుడు ముత్తేశాడట. 50,070 మంది అంటే ఇక అది చిన్న ప్రాంతం, అది బెత్షెమెషు అనేది చిన్న ప్రాంతం. ఇక ఏదో కొద్ది మంది మిగిలి ఉంటారు, నాకు తెలిసి కొద్ది మంది మిగిలి ఉంటారు. సుమారుగా ఇప్పుడు ఈ మక్కపేట మొత్తంలో ఒక 5-6 లక్షల మంది ఉంటారేమో. 5-6 లక్షల మందిలో ఒకవేళ 4 లక్షల మందిని మైనస్ చేస్తే 1 లక్ష మంది మిగులుతారు. అట్లాంటిది బెత్షెమెషు ప్రాంతంలో ఆనాటి కాలంలో 50,070 మంది అంటే ఇంకా మిగిలిన వాళ్ళు కొద్ది మంది అయి ఉంటారు. ఆ మిగిలిన వాళ్ళు కూడా ఎవరై అంటారంటే బాగా వృద్ధాప్య దశలో ఉన్నోళ్ళు, లేకపోతే బాల్య దశలో ఉన్నోళ్ళు, శిశువు దశలో ఉన్నోళ్ళు ఉండుంటారు. నాకు అంటే మిగతా వాళ్ళందరినీ దేవుడు ఏం చేశాడు? మొత్తేశాడు. జనులట బహుదుఃఖాక్రాంతులైరట. ఎందుకు జరిగింది ఇది ఎందుకు జరిగింది? ఒక పండుగ వాతావరణం కొద్దిసేపట్లోనే పండుగ వాతావరణంగా ఏర్పడి దేవుడు మా మధ్యలోకి వచ్చాడు, మమ్మల్ని కోరుకున్నాడు. మేము అడగకుండానే దేవుడు నివాసం ఉండేటువంటి, లేదా దేవుడు నిలబడగలిగేటువంటి, దేవుడు మాట్లాడగలిగేటువంటి, దేవుడు తాను ప్రత్యక్షపరచుకునేటువంటి సూచనగా ఉన్నటువంటి మందస్సము మా మధ్యలోకి వచ్చిందని సంతోషపడినటువంటి కొద్ది దినాలలోనే దేవుడు 50,070 మందిని మత్తేశాడు. ఏం జరిగింది? ఈ బెత్షెమెషు ప్రాంతంలో ఎందుకు దేవుడు ఈ విధమైనటువంటి కార్యాన్ని జరిగించాడు? ఫిలిస్తీన్ల యొక్క సర్దారులో ఉన్నప్పుడు చేయలేదే, అష్డోదులో ఉన్నప్పుడు చేయలేదే, గాతులో ఉన్నప్పుడు చేయలేదే, ఎక్రోన్లో ఉన్నప్పుడు చేయలేదే. ఇన్ని ప్రాంతాలు దాటి 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 దేశపు సరిహద్దు దాటి తన ప్రజలైనటువంటి, తాను ఏర్పరచుకున్నటువంటి, తన నామం ఎరిగినటువంటి, తన బలం ఎరిగినటువంటి, తన శక్తి ఎరిగినటువంటి, తాను ఏంటో ఎరిగినటువంటి జనుల మధ్యలోకి వచ్చాక దేవుడు ఎందుకు ఈ విధమైనటువంటి కార్యాన్ని జరిగించాడు? ఎందుకు ఈ విధమైన కార్యాన్ని జరిగించాడు? ఏమై ఉంటుంది అని అంటే అక్కడున్న మాట మనకి ఏమర్థమవుతుందంటే, మళ్ళీ ఒకసారి చదువు 19వ వచనంలో, బెత్షెమెషు వారు యెహోవా మందస్సమును తెరచి చూడగా, అక్కడ నుంచే ఉంది మిగతాదంతా కూడా. తెరచి చూడగా యెహోవా వారిని హతము చేసెను. తెరచి చూడగా యెహోవా వారిని హతము చేశాను. ఇదేంటండి ఇలా జరిగింది? ఇలా కూడా చేస్తారా? ఇలా కూడా అవుతుందా అని అంటే, అదేదో మరి ఆ ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నప్పుడు జరగచ్చు కదా. శత్రువులు చాలా మంది చనిపోయేవాళ్ళు కదా. ఎందుకనంటే 30,000 కాల్బలాన్ని ఇశ్రాయేలీయులు చంపేశారు. వాళ్ళు చాలా నష్టాన్ని కలగజేశారు. వాళ్ళు దేవుని ప్రజలైనటువంటి వారిని కత్తివాత చేత, ఖడ్గము చేత వారిని అమాంతంగా చంపేస్తూ వచ్చారు, ప్రాణాలు తీసేస్తూ వచ్చారు. అటువంటి వారి మధ్యలోనే మందస్సం ఉన్నప్పుడు దేవుడు అక్కడేదో ఈ కార్యాన్ని జరిగిస్తే చాలా బాగుండేది కదా. శత్రు సంహారం జరిగిపోయేది కదా. శత్రువులు లేకుండా వెళ్ళిపోయేటువంటి, ఉండిపోయేటువంటి వారు కదా. కానీ మరి ఇప్పుడు తన స్వజనుల మధ్యలోకి వచ్చాక దేవుడు ఎందుకు ఇలాగ జరిగించాడు? ఎందుకు జరిగించాడు అని అంటే అక్కడ ఉన్నటువంటి కారణం మనకేం కనపడుతుంది కళ్ళకి అనంటే, వారట మందస్సాన్ని తెరచి చూడగా అనుంది. ఓకే, ఇక్కడ నుంచి మనం ఆలోచిద్దాం. ఇప్పుడు మరి మందస్సాన్ని తెరచి చూడచ్చా? మనకు తెలుసు, ఉజ్జ తెలుసుగా, మీకు అందరికీ తెలుసా అమ్మా? ఎవరమ్మా? ఉజ్జ మందస్సము పడిపోతుందేమో అని చెప్పి చెయ్యి చాపుపోయాడట. ఏమైపోయాడు? చనిపోయాడా? చనిపోయిన తర్వాత ఎక్కడికి వచ్చింది మళ్ళీ మందస్సము? పోయిన వారం విన్నారుగా, పోయిన వారం ఎక్కడికి వచ్చిందట? ఓబేదేదోము ఇంటికి వచ్చిందట. ఓబేదేదోము ఇంటి వారిని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. అంటే మందస్సం విషయంలో అక్కడ ఉజ్జ చనిపోయాడు చెయ్యి చాపాలని. ఈ విషయం వీరికి తెలియదు అంటారా? తెలుసు. మందస్సం అంటే ఏంటో తెలియదు అంటారా? ఎందుకు? సేవకులే కదా, లేవీయులు. ఎందుకు? అసలు మందిరం యొక్క సేవ కొరకు నియమించబడింది ఎవరు? లేవీయులు. యాజకత్వం కొరకు నియమించబడింది లేవీయులు.
బలులు అర్పించాలన్నా కూడా లేవీయులు రావాలి. ప్రతి దానికి కూడా దేవుడు లేవీయులను ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. మరి అటువంటి లేవీయులకు మందస్సు విషయంలో ఇది ముట్టుకోకూడదని, ఇది తెరవకూడదని తెలియదంటారా? తెలుసు. కానీ అయినా కూడా వాళ్ళు ఏం చేశారు? తెరచారు. దేవునికి ఎదురెళ్ళారు. ఈరోజు బెత్షెమెషు అనేది దేనికి సూచనగా ఉంది అని అంటే సంఘానికి సూచనగా ఉంది. దేవుడు కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడు? ఈ యొక్క బండి, ఈ మందస్సము బెత్షెమెషుకు వెళ్ళాలి అని దేవుడు కోరుకున్నాడు కాబట్టి ఆ బండి బెత్షెమెషు పట్టణానికి వెళ్ళింది. ఆయన కోరుకున్నాడు కాబట్టి బెత్షెమెషులో ఉన్నటువంటి యెహోషువ పొలం దగ్గరికి వెళ్ళింది. ఆయన కోరుకున్నాడు కాబట్టి ఆ రాతి దగ్గర నిలబడింది. ఆయన కోరుకున్నాడు కాబట్టి లేవీల మధ్యలోకి వెళ్ళి నిలబడింది. ఆయన కోరుకున్నాడు కాబట్టి ఆ సేవా కార్యక్రమాలు జరగాలని, తిరిగి మందస్సం మరలా ప్రతిష్ఠించబడాలని, తిరిగి మందస్సం ఎదుట మరలా బలులు అర్పించాలని ఆయన కోరుకున్నాడు కాబట్టి తిరిగి మరలా లేవీల యొక్క క్రమంలోనికి మందస్సం వచ్చేసింది. ఇంత కోరిక కలిగి దేవుడు వారి మధ్యలోకి వస్తే వారేం చేస్తా ఉన్నారండి? ఉన్నటువంటి నియమ నిబంధనలను మరచి, దేవుని యొక్క నియమ నిబంధనలను మరచి దానిని తెరచి చూశారట. అంటే వారికి తెలియని విషయం ఏమీ కాదు ఇది. అయ్యో మాకు తెలియదండి, మేము తెరవాలని, మాకు తెరవకూడదని మాకు తెలియదండి అంటానికి లేదు. ఇది దేవుని మందస్సము ఎంత ప్రత్యేకమైందో, అది ఎంత పరిశుద్ధమైందో, ఎంత పవిత్రతతో దాని దగ్గరకు వెళ్ళాలో, ఎంత పవిత్రంగా దానిని చూడాలో, ఎంత జాగ్రత్తగా దాని ఎదుట నిలబడాలో అన్ని విషయాలు తెలుసు. అన్ని విషయాలు తెలిసినటువంటి వారు దేవుని యొక్క మందస్స విషయంలో అజాగ్రత్తగా ఉండేసరికి దేవుడు ఏం చేశాడు? ఆయన సహించలేకపోయాడు. ఈరోజు జరుగుతుంది కూడా అదే. ఈ బెత్షెమెషు దేనికి సూచనగా ఉందంటే సంఘానికి సూచనగా ఉంది. ఈరోజు సంఘములో ఉన్నటువంటి వారు విశ్వాసులు కావచ్చు, పాదిర్లు కావచ్చు, మాదిర్లు కావచ్చు, అయ్యగారులు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఇంకా 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 ఎవరైనా సరే కావచ్చు. అంటే హోల్ టోటల్ నిలబడేవాడేం ప్రత్యేకం కాదు, పాటలు పాడేవాడు ప్రత్యేకం కాదు, ప్రార్థన చేసేవాడు ప్రత్యేకం కాదు, వాక్యం చెప్పేవాడు ప్రత్యేకం కాదు, మా దేవుడిని కూర్చొని వినేవాళ్ళమే అంటే నువ్వేమీ ప్రత్యేకం కాదు. అందరూ ఒకటే. ఇక్కడ ఈ అందరినీ ఉదాహరించి మాట్లాడుతున్నటువంటి మాట ఈ బెత్షెమెషు ప్రాంతాన్ని గురించి చెప్తున్న మాట ఏంటంటే, ఈ యొక్క నియమ నిబంధనలు ఏదైతే ఉన్నాయో, ఆయన నామం పెట్టబడిన వారు ఎవరైతే ఉన్నారో, ఆయన ఎరిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఆయన యొక్క బలము, ఆయన యొక్క శక్తిని ఎరిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఆయన నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించకూడదు. ఎవరైనా సరే, ఏ అధికారంలో ఉన్నవాడైనా సరే, కూర్చున్నవాడైనా, పాడేవాడైనా, చేసేవాడైనా, మోకరించేవాడైనా, ఎవరైనా సరే ఆయన నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదండి అని అంటే, నీవు ఆ నియమ నిబంధనలో నుంచి బయటికి తీసుకురాబడి ప్రత్యేకంగా చేయబడిన వాడు. ఎలా ప్రత్యేకంగా చేశాడండి మనల్ని? ఎలా చేసి ఉంటాడండి ఆయన? ఒక మాట చెప్పండి. మీరు రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఎవరట? కులం కాదు, మతం కాదు, రంగు కాదు, రూపు కాదు, చదువు కాదు, పదవి కాదు, డబ్బు కాదు, ఏది కాదు. ఎవరయ్యానంటే ఆయన యందు విశ్వాసము ఉంచినటువంటి వారు దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు, యాజకులై ఉన్నారు, మీరు రాజులై ఉన్నారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంత గొప్పగా దేవుడు వీరిని ఏర్పాటు చేసుకుంటే, ఇప్పుడు ఆ దేవుని శక్తి తెలిసి, ఆ దేవుని గురించి అన్ని తెలిసి, ఇప్పుడు ఆ దేవుని నియమ నిబంధనలకి వ్యతిరేకంగా సంఘం వెళ్తా ఉంది. వాళ్ళు అదే చేస్తా ఉన్నారు. ఆ మందస్సం వచ్చింది. ఎందుకు ఆ మందస్సాన్ని విషయంలో ఎంత జాగ్రత్త పడ్డారు వాళ్ళు? ఎవరండి? ఫిలిస్తీన్లో అన్య దేవతలకు అర్పించుకునేటువంటి వాళ్ళు, విశ్వాసం ఉంచినటువంటి వారు అన్య దేవతల మీద వారే ఈ యొక్క మందస విషయంలో చాలా జాగ్రత్త పడి వారి దేశం నుంచి దాన్ని దాటిస్తే, వారి తమ స్వదేశంలోకి వచ్చినటువంటి తమ దేవుని నిబంధన మందస విషయంలో వీళ్ళు ఏం చేస్తున్నారు? అజాగ్రత్తగా
ఉంటున్నారు. ఇప్పుడు వాళ్ళు వీళ్ళు ఏమైనా సపరేటా? లేదే, ఒకటిగానే కనబడుతున్నారు. వారి దగ్గర నిబంధన మందస విషయంలో వారి యొక్క దేవుని యొక్క శక్తిని వారు తెలుసుకొని ఇది మా వల్ల కాదు, మేము భరించలేమని వీళ్ళు చేస్తా ఉన్నారు. వీళ్ళ దగ్గరకు వచ్చాక కూడా వీళ్ళు కూడా ఏం చేశారు? కిందకు వచ్చాక చూడండి ఏముంటుంది ఒకసారి 20వ వచనంలో, అప్పుడు బెత్షెమెషు వారు పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలవగలరు? అమ్మా, ప్రశ్న వేసుకుంటున్నారు వాళ్ళు. అక్కడ అది ఉందా? క్వశ్చన్ మార్క్ ఉందా బైబిల్ గ్రంథంలో? ఎవరు నిలవగలరు? మన యొద్ద నుండి ఆయన ఎవరి యొద్దకు పోవాలని చెప్పి కిర్యాచారీము కాపురస్తులకు దూతలను పంపి ఫిలిస్తీయులు యెహోవా మందసమును మరలా తీసుకొని వచ్చి మీరు వచ్చి మా దాపుకు దాన్ని తీసుకొని పోవాలని వర్తమానము పంపిరి. వీళ్ళొక వర్తమానం పంపారట. ఎవరికి పంపారు? కిర్యాచారీము అనేటువంటి వేరొక ప్రాంతము. ఆ ప్రాంత నివాసులకట వీరు తమ యొక్క విజ్ఞప్తిని చెప్పుకుంటున్నారు. ఏమని చెప్పుకుంటున్నారండి? ఏం చెప్తున్నారు? మీరు చెప్పాలి అమ్మ. ఏం చెప్తున్నారు వాళ్ళు? ఏం చెప్తున్నారు? ఏ విజ్ఞప్తి చెప్తున్నారు? ఫిలిస్తీయులు ఆ యొక్క నిబంధన మందస్సాన్ని మరలా ఇక్కడికి తీసుకొని వచ్చారు. మా ప్రాంతంలో ఇలా జరిగింది, 50,070 మంది మొత్తపడ్డారు, కాబట్టి ఇది మా మధ్యలో ఉండొద్దు, ఆయన యొక్క సన్నిధిని ఎవరు నిలవగలరు, ఇది మా వల్ల అయ్యే పరిస్థితి కాదు, కాబట్టి మీరు వచ్చి ఈ మందస్సాన్ని మీరు ఏం చేయాలి? తీసుకొని పోండి అని చెప్పి వారికి లెటర్ పెట్టుకున్నారు, ఆర్జీ పెట్టుకున్నారు, వాళ్ళకి విజ్ఞప్తి పెట్టుకున్నారు. కాబట్టి అసలు ఎవరు పెట్టుకుంది? ఎవరు ఇప్పుడు విజ్ఞప్తి చేసుకుంది? ఎవరు చెప్పాలా? విజ్ఞప్తి చేసింది ఎవరు? ఆరాధన క్రమం ఏంటో తెలిసిన వారు. విజ్ఞప్తి పెట్టుకుంది ఎవరు? ఇప్పుడు బలులు ఎలా అర్పించాలో తెలిసినటువంటి వారు, నైవేద్యం ఎలా అర్పించాలో తెలిసినటువంటి వారు, దేవుని ఎదుట ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలిసినటువంటి వారు, దేవుని యొక్క పలకలను మీద రాయబడినటువంటి దేవుని మాటలను ప్రజలకు బోధించగలిగినటువంటి వారు వేరొకరికి విజ్ఞప్తి చేసుకుంటున్నారు. అసలు వాస్తవానికి ఏం చేయాలి? వీళ్ళు ఏం చేయాలి? దేవుని బిడ్డలైనటువంటి వీళ్ళు ఏం చేయాలి? దేవుని సేవకులైనటువంటి ఈ లేవీలు ఏం చేయాలి? మందిర క్రమాన్ని జరిగిస్తున్నటువంటి ఈ లేవీలు వాస్తవానికి ఏం చేయాలంటే మారు మనస్సు పొందాలి. లేదా దేవుని ఎదుట వారు పశ్చాత్తాప హృదయముతో బూడిద పోసుకొని గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి దేవుని కొరకు కనిపెట్టాలి. కానీ వారిలో వచ్చిన ప్రశ్న ఏంటి? ఏం ప్రశ్న? అక్కడ ఉంది. యెహోవా సన్నిధిని ఎవరు నిలవగలరు? అయ్యా, ఇది మా వల్ల కాదు, మేము తట్టుకోలేము, కాబట్టి మాకు ఈ దేవుడు, మా ప్రాంతంలో ఈ దేవుడు, మా కుటుంబంలో ఈ దేవుడు, మా వ్యక్తిగత జీవితంలో ఈ దేవుడు మాకొద్దు. ఎందుకంటే ఇంత శక్తి కలిగినటువంటి దేవుణ్ణి మేము తట్టుకోలేము. కాబట్టి మీరు తీసుకెళ్తారా? మీ ఇంటికి తీసుకెళ్తారా? మీ ఊరికి తీసుకెళ్తారా? మీ ప్రాంతానికి తీసుకెళ్తారా? మీ కుటుంబంలో తీసుకెళ్తారా? ఇదైతే మేమైతే భరించలేము, కానీ ఇక మీరు దీన్ని తీసుకెళ్తారా అని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎవరు? ఆరాధన చేసేవాళ్ళు, బలులు అర్పించేవాళ్ళు, నైవేద్యాలు చేసేవాళ్ళు, కృతజ్ఞత అర్పణలు ఇచ్చేటువంటి వాళ్ళు, దేవుని యొక్క యాచకత్వాన్ని జరిగించేటువంటి వాళ్ళు, ఇంతటి సేవా కార్యక్రమాలు చేసేటువంటి వీళ్ళకి దేవుని విషయంలో పశ్చాత్తాపం కలగట్లేదు. ఇంతటి వీళ్ళకి మారు మనసు కలగట్లేదు. ఇంతటి వీళ్ళకి తిరిగి ఏమని విజ్ఞప్తి చేస్తున్నారంటే ఈయన సన్నిధిని ఎవరు నిలవగలరు? చూడండి, దేవుడేమో కోరుకొని కావాలని వారి మధ్యలోకి వచ్చాడు. దేవుడు కావాలని కోరుకొని వచ్చి ఆ బండిని అక్కడ నిలుపుకున్నాడు. ఆయనే నిలబడ్డాడు. మన దగ్గరకు వచ్చాడా దేవుడు? మనం వెళ్ళామమ్మా. పరలోకం నుంచి ఆయన వస్తే, తల్లి అయిన మరియ గర్భాన ఆయన వస్తే, ఆ తండ్రి రొమ్మును విడిచి ఆయన వస్తే, తండ్రి చేతిని విడిచి ఆయన వస్తే, పరలోకపు మహిమను వదిలిపెట్టి ఆయన వస్తే, తండ్రిలో ఉన్నటువంటి ఏకమై ఉన్నటువంటి ఆయన వేరుగా చేయబడి మన కొరకు పాపపు శరీర ఆకారాన్ని ధరించి మన దగ్గరికి వచ్చాడే తప్ప మనం వెళ్ళామా? మన దగ్గరికి రానే మనం అడిగామా? లేదు. ఆయనే వచ్చాడు. పాట ద్వారా వచ్చాడు, మాట ద్వారా వచ్చాడు, కార్యం ద్వారా వచ్చాడు, అద్భుతం ద్వారా వచ్చాడు, స్వస్థత ద్వారా వచ్చాడు. ఏదో ఒక రకంగా మన దగ్గరకు వచ్చి మనల్ని పలకరించి మనకు దేవుడయ్యాడు. అవునా కదా? దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎంతగా దేవుడు కావాలని కోరుకొని ఆ బెత్షెమెషు ప్రాంతానికి దేవుడే వస్తే ఇప్పుడు వీరేమంటున్నారు? ఈయన సన్నిధిలో
ఎవరు నిలవగలరు? ఇది నీ కోరుకొని కోరిక కలిగి తాపత్రయంతో ఆ ఫిలిస్తీన్ల యొక్క దేశపు సరిహద్దుల్లో ఉన్నటువంటి వాటన్నిటిని దాటుకొని మందసం ఇక్కడ దాకా తీసుకురాబడితే ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటి? వదిలించుకోవాలనుకుంటున్నారు. ఈ దేవుణ్ణి మేము తట్టుకోలేమని అంటున్నారు. ఈ దేవుని మేము తట్టుకోలేమంటున్నారు. కారణం ఏంటంటే వారు ఏ విధంగా దేవుణ్ణి చూడాలో అలా చూడలేదు. వారికి తెలియదా? తెలుసు కాబట్టి దేవుడు దాన్ని సహించలేకపోయాడు. తెలియకపోతే ఊరుకుండేవాడేమో, తెలియకపోతే తెలియజెప్పేటువంటి వాడేమో, తెలియకపోతే ఒక సూచన చూపించేవాడేమో, తెలియకపోతే ఒక కార్యాన్ని జరిగించేవాడేమో. కానీ అన్నీ తెలిసినటువంటి వారి మధ్యలో ఇంకేం కార్యం చూపించాలా? దేవుడు అంటే ఏంటో నీ జీవితానికి, నీ కుటుంబానికి, నీ యొక్క బ్రతుక్కి నీ దేవుడు ఆయన ఏంటో ఆయన చూపించుకున్నాక మళ్ళా కొత్తగా ఏం చూపెట్టాలి నీకు? మళ్ళా కొత్తగా ఏ కార్యం చేయాలి? కొత్తగా ఏ అద్భుతం తీసుకురావాలి ఆయన నీ ఎదుటికి? అందుకే ఆయన వీటన్నిటిని పక్కన పెట్టి ఏం చేశాడు? వచ్చేసాడు. 50,070 మందిని వచ్చేసాడు. ఎందుకు? నేనంటే ఏంటో తెలిసి, నా పవర్ ఏంటో తెలిసి, నా బాహుబలం ఏంటో తెలిసి, నా ప్రేమ ఏంటో తెలిసి, నేను ఎంతటి వాడనో తెలిసి, నేను ఎటువంటి వాడనో తెలిసి, నీవు ఏ దేవుడినో తెలిసి కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇంకా నాకు వ్యతిరేకతే చూపిస్తున్నారు. నేను కావాలని కోరుకొని మధ్యలోకి వస్తే కూడా వ్యతిరేకత చూపిస్తున్నారు. తిరిగి మళ్ళీ ఎవరికి అర్జీ పెడుతున్నారు? దేవుడంటే ఎరగనటువంటి కిర్యాచారీము అనేటువంటి ఒక పట్టణ ప్రాంతపు వాసులకు విజ్ఞప్తి చేసుకుంటున్నారు. అయా, వచ్చి మా దేవుడిని మీరు తీసుకొని పోండి. మేము ఏ దేవుడికైతే నైవేద్యాలు చేశామో, ఏ దేవుడికైతే మోకాళ్ళేసి ప్రార్థన చేశామో, ఏ దేవుడైతే మాకు మేలులు చేశాడో, ఏ దేవుడైతే మాకు అనేకమైనటువంటి వాటిలో నుంచి తప్పించి మమ్మల్ని బయటికి రప్పించాడో, ఆ దేవుని సన్నిధిలో మేము నిలవలేకపోతున్నాం. కాబట్టి ఈ దేవుణ్ణి మీరు తీసుకుపోండి అంటున్నారండి. ఎవరిని? దేవుడు అంటే ఎరగనటువంటి వారిని తీసుకుపోమంటున్నారు. ఏం చేయాలి మరి? దేవుడు ఏం చేశాడో తెలుసా? కిర్యాచారీము పట్టణస్థులతో వెళ్ళిపోవటానికి దేవుడు ఇష్టపడ్డాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. చూడండి కిందకు వచ్చేసరికి 7వ అధ్యాయంలో, అంతటా కిర్యాచారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి గిబియాలో అబినాదాబు ఇంట చేర్చి దాన్ని కాపాడుటకై అతని కుమారుడైన ఏలాజరును ప్రతిష్ఠించిరి. మందసము కిర్యాచారీములో నుండిన కాలము 20 సంవత్సరములాయను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 20 సంవత్సరాల నుంచి ఉంది, కానీ కనీసం 20 గంటలు కూడా ఫిలిస్తీన్ల దేశంలో ఉంచుకోలేదు వాళ్ళు. 20 గంటలు వాళ్ళు ఉంచుకోలేదు. తిరిగి తన స్వజంలో మధ్యలోకి రావాలని దేవుడు ఇష్టపడి ఆ యొక్క బెత్షెమెషు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క లేవీల మధ్యలోకి దేవుడు వస్తే వాళ్ళు కూడా కనీసం 20 గంటలు కూడా ఉంచుకోలేదు. కానీ ఈ కిర్యాచారీ పట్టణంలో వచ్చిన తర్వాత అబినాదాబు ఇంట్లో ఎన్ని సంవత్సరాలట? 20 సంవత్సరాలు దేవుడు ఉన్నాడట. 20 సంవత్సరాలు ఉన్నాడట. ఏం కాలేదు వారికి, ఏం కాలేదు. దేవుడు ఎక్కడైతే ఉంటాడో, ఏ ఇంటైతే ఉంటాడో, ఏ జీవితంలో అయితే ఉంటాడో, దేవుడు వారిని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. చూడండి, కిర్యాచారీము అనేటువంటి పట్టణంకి వచ్చాక 20 సంవత్సరాలు దేవుడు వారితో ఉన్నాడు, కానీ 20 గంటలు కూడా సేవకులైనటువంటి లేవీల మధ్యలో లేకపోయాడు. ప్రార్థనా పరుల మధ్యలో ఉండలేకపోయాడు. నైవేద్యం అర్పించేటువంటి వారి మధ్యలో ఉండలేకపోయాడు. ఎన్నో కానుకలు, ఎన్నో సమర్పణలు, ఎన్నో బలులు ఇస్తున్నటువంటి వారి మధ్యలో దేవుడు 20 గంటలు కూడా ఉండలేకపోయాడు. కారణం ఏంటంటే వారు దేవునికి వ్యతిరేకులుగా ఉన్నారు. ఈరోజు మనం కూడా కొన్ని తెలియనటువంటి భ్రమపరిచేటువంటి విషయాలు ఏంటంటే, దేవుడు నాతోనే ఉన్నాడని మనం అనుకుంటా ఉంటుంటాం. నా కుమారునితో దేవుడు ఉన్నాడు, నా కుమార్తెతో దేవుడు ఉన్నాడు, నాతో దేవుడు ఉన్నాడు, నా భర్తతో దేవుడు ఉన్నాడు, నా ఇంట దేవుడు ఉన్నాడు, నా కుటుంబంలో దేవుడు ఉన్నాడు అని మనం అనుకుంటా ఉన్నాం. కానీ ఆ దేవుడు ఉన్నాడు అని తెలిపే సంకేతాలు కొన్ని ఉన్నాయి, దేవుడు లేడు అని చెప్పే కొన్ని సంకేతాలు వేరుగా ఉన్నాయి. ఈరోజు కిర్యాచారీము వారి వలె మనం ఉన్నామా, లేకపోతే బెత్షెమెషు వారి వలె మనం ఉన్నామా? ఈరోజు ఒకవేళ కిర్యాచారీము వలె మనం ఉంటేనండి, దేవుడు మన ఇంటి ఏం చేస్తాడు? నివాసము చేస్తాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కనుక
దేవుడు మన ఇంట నివాసము చేయాలంటే ఆయన యొక్క పనులకు, ఆయన ఆలోచనలకు, ఆయన ఉద్దేశాలకు ఏనాడు కూడా మనం వ్యతిరేకంగా పని చేయకూడదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రార్థించుకుందాం. అలాగే ఒక చిన్న ప్రకటన, ఇది మారవాలి. ఓకే.